హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇండియాలో ఉన్నప్పుడు ఏమైనా స్నో వీడియోస్ చూస్తుంటే వింటర్ టైంలో అబ్బా! నేను కూడా అలా ఎప్పుడు ఆడుకుంటాను, ఎంజాయ్ చేస్తాను. నాకు అలాగా స్టే చేయాలని ఉంది. అట్లా అనిపిచ్చేదండి యాక్చువల్‌గా. ఎందుకంటే మనకి రియాలిటీ అనేది ఇక్కడికొచ్చి స్పెండ్ చేస్తేనే కదా తెలిసేది. సో, ఇప్పుడు ఏమి అర్థమైందంటే అండి, స్నో పడినప్పుడు మనం ఏం చేయలేం. జస్ట్ ఫోటోస్ కోసం అలా ఫోజులిచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా స్టే చేసి ఎంజాయ్ చేయొచ్చు. బట్ అంతకు మించి మనమైతే ఏం చేయలేమని అర్థమైందండి. నాకు అండ్ మా బాబుకైతే ఫస్ట్ టైమ్ స్నో కదండీ. సో, ఈ మాత్రం ఎనర్జీ అనేది అస్సలు మిస్ కాకూడదండి. సో, ఎవరో ఇండియన్స్ వచ్చి కింద ఆడుతున్నారండి స్నోలో. సో, మా వాడు చూసాడు ఇంకా. చూడండి ఒకటే అల్లరి. వెంటనే డ్రెస్అప్ అయ్యాడండి. సో, గెటప్ అంతా చేంజ్ అయ్యాడు బందోబస్తుగా ఇంకా స్నోలో ఆడుకోవడానికి రెడీగా. చూడండి మేము ఒక పక్క స్వెటర్స్ అవి వేసుకుంటుంటేనే వెయిట్ చేయకుండా డోర్ దగ్గరికి వెళ్ళి అన్లాక్ చేస్తా అనేసి అంటున్నాడు. సో, ఈ మాత్రం అనేది ఫస్ట్ టైం కదండి. ఈ లెవెల్ అనేది బాగా ఉంటుందండి ఎనర్జెటిక్‌గా. సో, ఈవెన్ నేను కూడా అంతే ఉన్నాను. స్కూటర్ వద్దు అంటుంటేనే స్కూటర్ తీసుకొచ్చాడండి. స్కూటర్‌తో ఆడతాడంట. సో, స్నో ఏందంటే అండి పడుతున్నప్పుడు ఎంజాయ్ చేయటానికి ఈవెన్ ఫొటోస్ కానీ ఏమైనా ఆడుకోవడానికి బాగుంటుందండి. ఆఫ్టర్ స్నో పడి ఇంకా చాలాసేపు నెక్స్ట్ డే అలా ఉందనుకోండి, ఇంక అసలు మనము ఈవెన్ ఫొటోస్ కూడా తీసుకోలేమండి. కొంచెం కష్టంగా ఉంటుంది. ఈవెన్ స్కిడ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా మా వాడు ఇంకా అసలు ఆపేది ఎవరు లేరు అన్నట్లు ఫోజ్ ఇస్తున్నాడండి. ఇంకెలా పడితే అలా ఆడుతూ ఉన్నాడు. స్నో నా మీద విసిరేస్తున్నాడండి అసలకైతే. ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా మంచిగా. ఇక్కడ వాళ్ళకేంటంటే స్నో ఫస్ట్ నుంచి అలవాటయ్యేసి వాళ్ళు అదేమి పెద్ద కన్సిడర్ చేయరండి. సో, ఇక్కడ మా బ్లాక్‌లోనే ఒక లేడీని సో, స్నో పడింది. ఇంకా మార్నింగే ఆఫీస్‌కి తను వెళ్ళిపోయారండి. ఈవెన్ రోడ్స్ కూడా కొంచెం కూడా క్లియర్ చేయలే. ఆ స్నోలో వెళ్ళింది. అసలు చాలా గ్రేట్ అండి. మనకేంటంటే కొత్త కాబట్టి స్నో అలర్ట్ చూపించిందంటే చాలా ముందుగానే వెళ్ళి గ్రోసరీ అలాంటివి తీసుకొచ్చుకోవడం. మేమైతే అండి నెక్స్ట్ 2 డేస్ వరకే అసలు బయటికెళ్ళలేదు. చూసారు కదా! సో, 10కి అలాగా వచ్చేసి మెయింటెనెన్స్ వాళ్ళు రోడ్స్ మాత్రం క్లియర్ చేస్తున్నారు. ఓన్లీ రోడ్స్ వరకు చేస్తున్నారు. ఈవెన్ కారు మధ్యలో ఉన్న అవి కూడా ఏం క్లియర్ చేయలేదు. అండ్ ఫుల్‌గా అసలకైతే స్నో పడుతున్నప్పుడు మాత్రం ఎంజాయ్ చేయడానికి సూపర్‌గా అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. స్నో పడేటప్పుడు మాత్రం ఏముండదండి. పడిన తర్వాత అది మెల్ట్ అవుతుంది కదా! ఆ టైంలో స్కిడ్ అవ్వడం అప్పుడు చిరాకు అనిపిస్తుందండి. సో, మళ్ళీ ఈవినింగ్ కూడా వచ్చామండి. కొంచెం సేపయితే అలా స్నోలో ఆడదామని. బట్ ఈవినింగ్ మాత్రం బాగా చల్లగా అనిపించేసింది. సో, వెంటనే వెళ్ళిపోయామండి ఇంక ఇంటికి మాత్రం. సో, ఇండియాలో ఉన్నప్పుడు లైఫ్‌లో ఒక్కసారైనా అమెరికా వస్తామా? అట్లా ఆశలనేవి ఉండేవండి. ఎవ్వరికైనా ఏ వర్కింగ్ వాళ్ళకైనా ఐటీలో చేసే వాళ్ళకి అంతే అనిపిస్తుంది. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది. ఎందుకు వచ్చాంరా బాబోయ్! ఆ ఇండియాలో ఇంకో కంపెనీ స్విచ్ అయితే బాగుండు కదా! అదే సాలరీ వచ్చేది కదా అనిపిస్తుందండి. సో, మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.